నమస్తే, వెల్కమ్ టు RT70 న్యూస్. జర్నలిస్టుపై దిల్రాజు దురుసుగా మాట్లాడడాన్ని ఖండిస్తున్న ఏడీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ నరమల్ల. విలేకరులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నిర్మాత దిల్రాజు మాటల్ని ఏడీజేఎఫ్ ఖండిస్తుంది అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. విలేకరుల వల్లే ఓడిపోయాం అని స్వయాన ఓడిపోయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. జర్నలిస్టులపైన నోరు జారడం, దురుసుగా ప్రవర్తించడం ఏడీజీఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దిల్రాజు గారు పెద్ద నిర్మాత అయి ఉండవచ్చు, కానీ జర్నలిస్టుల పైన ఇలా మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంత ఈజీగా తీసుకోకండి. జర్నలిస్టుని చాలా కష్టపడతారు, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తారు. మీరు రీసెంట్గా చూశారు, ఈవెన్ కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు, యూట్యూబ్ ఛానల్స్ వల్లే మేము ఓడిపోయామని చెప్పేసి. అంత శక్తి ఉన్నటువంటి జర్నలిస్టులని, యూట్యూబ్ ఛానల్స్ని, అట్లాగే వాటిలో పనిచేసే వాళ్ళని ఇలా దురుసుగా ప్రవర్తిస్తూ అవమానపరచం మేము తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే దిల్రాజు గారు ఇంకొకసారి ఇట్లాగా జర్నలిస్టుల పైన అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, నోటి దురుసుగా మాట్లాడడం కానీ చేస్తే బాగోదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. నేను విజయ్ కుమార్ నరమల్ల, ఏడీజీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ.